రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఇవాల్టి నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మంత్రి శ్రీధర్ బాబు దంపతులు పుణ్య స్నానం ఆచరించారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో నేటి నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలు జరుగుతాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పుష్కరాలకు రోజుకు 1,00,000 మంది వస్తారని అధికారులు అంచనా వేశారు. ఏర్పాట్లలో భాగంగా 35 కోట్లతో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. కాళేశ్వరంలో 17 అడుగుల సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం సీఎం దంపతులు కాళేశ్వరం వెళ్లనున్నారు. పుష్కరాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సరస్వతి ఘాట్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సరస్వతి పుష్కర ఘాట్ లో రేవంత్ ఫ్యామిలీ పుణ్య స్నానం ఆచరించనుంది. అనంతరం కాళేశ్వర స్వామిని సీఎం దంపతులు దర్శించుకోనున్నారు. 10 అడుగుల సరస్వతి మాత విగ్రహం ఆవిష్కరించనున్నారు. 86 వసతి గృహాలను ప్రారంభిస్తారు. ఇక 12 రోజుల పాటు త్రివేణి సంగమంలో కాశీ పండితులతో గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించారు. రోజు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు యాగాలు కొనసాగుతాయి. రోజు సాయంత్రం 6:45 నుంచి 7:35 వరకు నవరత్నమాల హారతి ఇస్తారు. ప్రతిరోజు రాత్రి కళా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తుల కోసం కాళేశ్వరంలో టెంట్ సిటీ ఏర్పాటు చేయగా సరస్వతి పుష్కరాలకు 3,500 మంది పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాలతో పాటు 36 మంది వైద్యులు, 450 మంది వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. Kuda pahiyya ba kuda? రైట్ తెలంగాణలో ఇవాల్టి నుంచి సరస్వతి పుష్కరాలైతే ప్రారంభమయ్యాయి. మంత్రి శ్రీధర్ బాబు దంపతులు పుణ్య స్నానం ఆచరించారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో నేటి నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలు జరుగుతాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పుష్కరాలకు రోజుకు 1,00,000 మంది వస్తారని అధికారులు అంచనా వేశారు. ఏర్పాట్లలో భాగంగా 35 కోట్లతో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. కాళేశ్వరంలో 17 అడుగుల సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం సీఎం దంపతులు కాళేశ్వరం వెళ్లనున్నారు. పుష్కరాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సరస్వతి ఘాట్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సరస్వతి పుష్కర ఘాట్ లో రేవంత్ ఫ్యామిలీ పుణ్య స్నానం ఆచరించనుంది. అనంతరం కాళేశ్వర స్వామిని సీఎం దంపతులు దర్శించుకోనున్నారు. 10 అడుగుల సరస్వతి మాత విగ్రహం ఆవిష్కరించనున్నారు. 86 వసతి గృహాలను ప్రారంభిస్తారు. రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి ఫోన్ లైన్ లో చంద్రశేఖర్ అందిస్తారు మరింత సమాచారం. చంద్రశేఖర్ చెప్పండి. తెలుసు సాగర్, ఈ రోజు నుండి ఈ నెల 26 వరకు అంటే 12 రోజుల పాటు అంతర్వాహిని సరస్వతి పురస్కారాలు అయితే ప్రారంభమయ్యాయి.
కాళేశ్వరంలోని కాళేశ్వరంకి మొత్తం పుష్కర కలైతే సంతరించిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయమే గణపతి పూజతో మొదలయ్యి ఇటు తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సతీ సమేతంగా ఇటు కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఇటు మాధవానంద సరస్వతి చేతుల మీదుగా ఉదయమే 5:44 పుణ్యస్నానం ప్రారంభించారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు కాళేశ్వరంలోని టెంట్ సిటీకి చేరుకోనున్న నేపథ్యంలో చేరుకోనున్నారు. ఇటు 5:35 ఇటు శ్రీ సరస్వతి దేవి 10 అడుగుల సరస్వతి దేవి విగ్రహంతో పాటు ఇటు సరస్వతి ఘాటును ఇటు 86 వసతి గృహాలతో పాటు ఈ హారతి ఇచ్చే ప్రదేశాన్ని మొత్తం కూడా ఈ రోజు ముఖ్యమంత్రి మొదటిగా ప్రారంభించిన అనంతరం 6 గంటలకు ఇటు రేవంత్ రెడ్డి దంపతులు పుష్కర స్నానం త్రివేణి సంగమంలో ఆచరించనున్నారు. ఇటు వేద పండితులు ముఖ్యమంత్రి దంపతులకు స్వాగతం పలికే విధంగా ఇటు పీఠాధిపతులు వేద శ్రీవచనాలు ఇవ్వనున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లనైతే ముఖ్యమంత్రి రాక కోసం మొత్తం ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. అక్కడి నుండి ముఖ్యమంత్రి నవరాత్రి హారతి కార్యక్రమంలో పాల్గొనున్నారు. అక్కడి నుంచి తిరిగి అతను హైదరాబాద్ కి ప్రయాణం నేపథ్యంలో ఇటు అన్ని ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం చేసింది. 12 రోజుల పాటు జరిగే ఈ యొక్క పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ తో పాటు మహారాష్ట్ర నుండి లక్షలాదిగా భక్తులు రానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇటు వేడి తీవ్రత బాగా ఉన్న నేపథ్యంలో ఇటు భక్తులు సేద తీరడానికి చలవ పండిళ్లు టెంట్ సిటీ కూడా ఏర్పాటు చేశారు. అలాగే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇటు వారికి మంచినీటి సదుపాయం కానీ ఇటు వైద్య సదుపాయం కానీ అన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి వారు త్రివేణి సంగమంలో వారు పుణ్యస్నానం ఆచరించి ఆ దేవాలయానికి చేరుకొని వారు అక్కడ దేవాలయంలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో వారు దేవుడికి అభిషేకాలు చేసి తిరిగి కుటుంబ సమేతంగా ప్రయాణమయ్యే విధంగా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇటు తెలంగాణ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు స్వయంగా అక్కడ ఉండి పర్యటన చేస్తున్న అక్కడ స్వయంగా ఉండి తను ఆ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇటు కలెక్టర్ తో పాటు ఇటు జిల్లా ఎస్పీ అంతా కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు కానీ ఇటు భక్తులకు రానున్న భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ 12 రోజుల పాటు జరిగే ఈ సరస్వతి పుష్కరాలని ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా నిర్వహించాలని అయితే అటు యంత్రాంగం మొత్తం కూడా సన్నిహితమైంది. శిరీష, థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్.